పోలీస్ స్టేషన్ పరిధిలో దృష్టి మరల్చి 10 లక్షల రూపాయలు ఎత్తుకుపోయిన ఇద్దరు నిందితుల్లో ఒకరిని పోలీసులు అరెస్ట్ చేశారు. A1 గా ముదావత్ శంకర్ అనే ఆటో డ్రైవర్ ను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. ఇక A2 గా నిందితుడు అభినయ్ పరారీలో ఉన్నాడు. 8వ తారీఖు ఉదయం జరిగినటువంటి అటెన్షన్ డైవర్షన్ సంఘటన ఇది. దీంట్లో ఉత్తమ్ కుమార్ అనే వ్యక్తి సాఫ్ట్వేర్ ఎంప్లాయీగా పనిచేస్తున్నాడు. అతడు ఇక్కడ ఫ్లాట్ పొందామనే ఉద్దేశంతో 10 లక్షల రూపాయలు గుంటూరు నుంచి వాళ్ళ ఫ్రెండ్ నుంచి తెప్పించుకోవడం జరిగింది. ఇక్కడ నైట్ 7th రోజు నైట్ ఇక్కడ రిసీవ్ చేసుకోవడం జరిగింది డబ్బులు. ఆ డబ్బులు అతనితోనే కార్లు I-20 కార్లు పెట్టుకుని బిర్యానీ తిందామని చెప్పేసి మూసాపేటకి వెళ్ళడం జరిగింది. ఆ మార్గ మధ్యమంలో మూసాపేట రోడ్ నెంబర్ 4 దగ్గర 4 ఫేజ్ దగ్గర అతనికి చిన్న డివైడర్ గుద్దుకొని బండి యాక్సిడెంట్ జరిగింది. ఆ సందర్భంలో ఇద్దరు అక్యూజ్డ్ పర్సన్స్ ఎవరైతే ఇప్పుడు మనం ఈ కేసులో ఉన్నారో వారిద్దరు కూడా చూసి అతని దగ్గరికి రావడం జరిగింది. అతనికి హెల్ప్ చేస్తామన్న నెపంతో అతని యొక్క కార్ని గ్యారేజ్ తీసుకోవడం జరిగింది. సనత్ నగర్ గ్యారేజ్ షిఫ్ట్ చేసిన తర్వాత డ్రాప్ చేస్తామని, నేను ఇంటికి దగ్గర డ్రాప్ చేస్తామని అదే వాళ్ళ ఆటోలో అతను ఎక్కించుకొని రావడం జరిగింది. మార్గ మధ్యంలో సందర్భం చూసి ఇంటి దగ్గరకు వచ్చిన తర్వాత అతను కొంచెం నిద్రలేకపోవడం సందర్భం చూసి అప్పుడు అతని దగ్గర బ్యాగ్లో ఉన్నటువంటి 10 లక్షల రూపాయలను అటెన్షన్ డైవర్షన్ చేసి కాజేయడం జరిగింది. అక్కడ తర్వాత అతడు మళ్ళీ వాళ్ళకి కాల్ బ్యాక్ చేద్దామని చూసేసరికి వాళ్ళు స్విచ్ ఆఫ్ చేసి ఇద్దరు కూడా పారిపోవడం జరిగింది. నెక్స్ట్ డే అతను వచ్చి మనకు కంప్లైంట్ ఇవ్వడం జరిగింది. 8th రోజు అదే రోజు మనము కేసు కట్టి చేసాము. అది ఏదైతే క్లూ ఉందో ఆ ఫోన్ నెంబర్ మీద అతన్ని ట్రేస్ అవుట్ చేసి తీసుకురావడం జరిగింది. ఇప్పుడు మనకు దగ్గర ముదావత్ శంకర్ అనే వ్యక్తి ఎవరైతే ఆటో డ్రైవర్ ఉన్నారో అతన్ని మేము కస్టడీ తీసుకొని కన్ఫెషన్ అంటే లేట్ నైట్ అన్నట్టు 7వ తారీఖు లేట్ నైట్ ఉత్తమ్ కుమార్ వర్మ అని చెప్పి వారి యొక్క 10 లక్షల రూపాయలు వారికి యాక్చువల్ వాళ్ళ ఫ్రెండ్ ఒకరు ప్లాటుకుంటా అంటే డబ్బులు ఇవ్వడం జరిగింది. అయితే అదే రెస్టారెంట్లో కూర్చొని తాగిన తర్వాత ఆ డబ్బులు తీసుకుని పోయే క్రమంలో అతని వెహికల్ ఒకటి యాక్సిడెంట్ చేయడం జరుగుతుంది. అక్కడ ఇద్దరు ఆటో చేజ్ చేస్తున్న వ్యక్తులు ఇతనితో పాటే కూర్చొని చేజ్ చేస్తున్న వ్యక్తులు అతనికి హెల్ప్ చేసినట్టు నటించి అతని దగ్గర నుంచి వెళ్ళి బ్యాగ్ ఒక క్యాష్ ఉన్న బ్యాగ్ను తస్కరించడం జరుగుతుంది, అంటే థెఫ్ట్ చేయడం జరుగుతుంది అక్కడి నుంచి. ఆ తర్వాత వాళ్ళు ఉత్తమ్ కుమార్ ఇంటికి పోతారు. ఇంటికి పోయిన తర్వాత తాగిన మధ్యలో ఆ టైంలో చూసుకున్న తర్వాత మార్నింగ్ వచ్చి మనకు కంప్లైంట్ ఇస్తే ఆ కంప్లైంట్లో భాగంగా మనము ఈ అక్యూజ్డ్ ఎవరైతే ఉన్నారో అతను ఒక అమౌంట్ కూడా ఫోన్పే ద్వారా పంపించడం జరుగుతుంది అతనికి. ఎవరు ఈ ఉత్తమ్ కుమార్ వర్మ అతను హెల్ప్ చేసినందుకు ఒక 1300 రూపాయలు అతను ఫోన్పే ద్వారా అతనికి డబ్బులు పంపించడం జరుగుతుంది. ఆ డబ్బులు పంపించిన ఆ నంబర్ ద్వారా మనము ఈ అక్యూజ్ను ట్రేస్ అవుట్ చేయడం జరిగింది. ఇందులో ముదావత్ శంకర్ అని చెప్పి నాగరికులకు సంబంధించిన ఇతని పైన కూడా పాత కేసులు ఉన్నాయి. ఇతని మీద కూడా ఇతని మీద సస్పెక్ట్ షీట్ కూడా మన దగ్గర ఉన్నది. అల్వాల్ పోలీస్ స్టేషన్ లిమిట్స్ లో కానీ ఇంకే పోలీస్ స్టేషన్ లిమిట్స్ లో ముదావత్ శంకర్ మీద నెక్స్ట్ ఈ అక్యూజ్ ఉంటుందా? ఓకే రైట్. ముదావత్ శంకర్ గారు సరే. ఇతన్ని ఎప్పుడైతే మేము ఇతన్ని వేరే బోర్డ్స్ అన్ని వెరిఫై చేసినామో అతన్ని ఈరోజు మార్నింగ్ కస్టడీ తీసుకున్న భాగంగా అతను మనకు కన్ఫ్యూజ్ చేయడం జరిగింది. అతని దగ్గర నుంచి ఒక 10 లక్షలకు గాను 5,30,000 రూపాయలు 5,32,000 క్యాష్ మన వారి దగ్గర నుంచి రికవరీ చేయడం జరిగింది. మిగతా అమౌంట్ కూడా ఇంకో అక్యూజ్ కూడా ఇలా అప్స్కాండ్ వారి దగ్గర కొంత పార్ట్ క్యాష్ ఉన్నదని చెప్పి వారు చెప్తున్నారు. అది కూడా ఒకసారి వెరిఫై చేస్తాం. ప్రస్తుతానికైతే ఇది సంగతులు ఇంకా డీటెయిల్గా మా క్రైమ్ ఇన్స్పెక్టర్ గారు చెప్తారండి.